పాలమ్మినా పూలమ్మినా చెప్పినావు కదా, కానీ ఏమైంది ఈ రోజు నీ పాలు ఇరిగినాయి అనమాట. ఆ పాలు ఇరిగితే పర్లేదు, తలకాయలు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి అనమాట. మొత్తం ఎందుకు టాక్సిక్ గురించి స్టూడెంట్స్ ని రాజకీయాల్లోకి లాగొద్దు. పాయింట్ చెప్పాల్సింది ఎక్కడ, కాలేజెస్ లో స్కూల్స్ లో చెప్పాలి. కానీ ఏమైందంటే ఈ రోజు మీ అడ్మిషన్ కోసం సెలబ్రిటీని తీసుకొస్తారు, ఓకే హ్యాపీగా చూడడానికి వస్తారు, అండ్ అలాగే మీరు రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగా కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఈ రోజు టాక్సిక్ సినిమా ఎట్లా అయిపోయిందంటే, సినిమా గురించి పక్కన పెట్టి మల్లారెడ్డి కంపంతా బయటపడింది అనమాట. మల్లారెడ్డి స్టూడెంట్స్ తీరైతే కనిపిస్తున్నది కాబట్టి స్టేజ్ మీదే వార్నింగ్ ఇస్తున్నారు, మల్లారెడ్డి క్యాన్సల్ అంటున్నాడు. మొత్తం క్యాన్సిల్ చేసేదో స్టూడెంట్స్ కి ఫీజులు క్యాన్సిల్ చేయండి. ఈ రోజు స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. ఈ రోజు ఏమైందంటే మల్లారెడ్డి క్యాంపస్ లో కంపులు వేసిన తర్వాత ఒక్కొక్కడికి అర్థమైంది అనమాట, మల్లారెడ్డి లార్జెస్ట్ బిగ్గెస్ట్ యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, అవి ఇంజనీరింగ్ అన్నారు. ఇంకా ఒక్కడి దగ్గర అంత అసలు ఎంత స్టూడెంట్స్ ఉన్నారంటే, ఎంత డిసిప్లిన్ ఉన్నారంటే ప్రతివాడు మల్లారెడ్డి కాలేజీలోనే జాయిన్ అవ్వండి. బికాస్ మీరు కూడా హీరోలను చూడొచ్చు, పైకి ఎక్కొచ్చు, వేలాడొచ్చు, మస్తు ఉంటుంది అనమాట ఎంటర్టైన్మెంట్. చదువు గురించి మాట్లాడు, చదువు గురించి మాకు సంబంధం లేదు. మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా అంటాడు కానీ చదువు కూడా అమ్ముతున్నాడు. ఇంకా పాయింట్ మాత్రం చెప్పట్లేదు, ఎప్పుడో ఒకటి చెప్తాడు. సో మీకు కూడా ఒకవేళ ఇట్లాంటి క్యాంపస్ లో మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, పబ్బు పోయే పైసలు లేవు, సినిమాలు చూసే స్థాయి లేదు అంటే మీరు కూడా మల్లారెడ్డి కాలేజీలో జాయిన్ అవ్వండి. చక్కగా హీరోని చూడొచ్చు, టైం పాస్ చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. చదువు అయితే మరి వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. దీని గురించి మీరేమంటారో కమెంట్ చేయండి.